రాముడి కాలి ధూళి తాకి రాయి అహల్య అయితే, ఈ కలియుగంలో రైతు పొలంలో రాయి అయోధ్యలో శిల్పంగా మారింది. అయోధ్య రామ్లల్లాలో కొలువైన బాలరాముడి విగ్రహం గ్రానైట్ రాయికి రాముడికి ఉన్నంత చరిత్ర ఉంది. అదేంటో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లాలోని జయపుర హోబ్లీకి దగ్గరలో శ్రీ రవి అనే రైతు పొలంలో నుండి తెచ్చిందే ఇప్పుడు అయోధ్యలో కొలువైన రామ లక్ష్మణ సీత హనుమ విగ్రహాలు. రైతు పొలంలో వ్యవసాయం చేయడానికి అనువు లేకుండా ఒక నల్లని రాయి పరుచుకుంది. చాలా రోజులుగా తన పొలంలో ఎలాగైనా వ్యవసాయం చేయాలని భావించిన రైతు ఒక స్టోన్ కట్టర్ని పిలిపించి రాయి మొత్తం కొట్టించేశాడు. కొడుతున్న కొద్దీ రాయి మరింత నల్లగా మారుతుండడం, ఇంకా మన్నిక అవుతుండడం వాళ్ళు గమనించారు. అయితే అదే సమయంలో అయోధ్య వివాదం ముగిసి రామ్లల్లా నిర్మాణం జరుగుతుండడంతో 5 తరాల శిల్పుల కుటుంబానికి చెందిన మైసూర్కు చెందిన 38 ఏళ్ల అరుణ్ యోగిరాజ్కి ఈ రాయి గురించి తెలిసింది. అప్పుడే అయోధ్యలో ప్రతిష్ఠించాలనుకున్న రాముడి విగ్రహం కోసం ఒక రాయి కోసం దేశమంతా గాలిస్తున్నారు. ఈ విషయం నిర్మాణ కమిటీకి, ప్రభుత్వానికి తెలియడంతో రాయి నాణ్యత పరీక్షించడానికి బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్కి ఈ రాయిని తరలించారు. అప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోక మానరు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ NIRM ఇది భారతీయ ఆనకట్టలు మరియు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించడానికి ఏర్పడ్డ నోడల్ ఏజెన్సీ. ఇది తేల్చిందేమంటే ఈ రాయి 2.5 బిలియన్ సంవత్సరాల నాటిదని, ఆ రాయి వయస్సు మనం భూమి పుట్టుక 4.5 బిలియన్ సంవత్సరాలని భావిస్తుండగా ఆ గ్రానైట్ వయస్సు భూమి పుట్టుకలో సగం ఉంటుందని తేల్చారు. ఈ గ్రానైట్ రాయి చాలా మన్నికైనదని, ఏ వాతావరణ వైవిధ్యానికైనా తట్టుకోగలదని, ఉప ఉష్ణమండల జోన్లో కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకేముంది, రాముడి కాలి ధూళి తాకి రాయి అహల్య అయినట్టు మన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతి తాకి నల్లటి గ్రానైట్ రాయి శిల్పాలయ్యాయి. అంత కథ ఉంది మన రామ్లల్లా విగ్రహాలకి. మరి రాముడు అంటే తక్కువ, మినిమం ఉండాల్సిందే కదా. ఈ స్టోరీ నచ్చితే శ్రీరాముడిని కొలిచే వాళ్ళంతా స్టోరీకి ఒక లైక్ కొట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.